సోపాన చిత్రం అన్నమాట. సోపాన చిత్రం. రెండవది పౌనఃపున్య బహుభుజి, ఫ్రీక్వెన్సీ పాలిగన్ అంటాం. రెండవ రేఖాచిత్రం పౌనఃపున్య బహుభుజి. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ పాలిగన్. మూడవది ఫ్రీక్వెన్సీ కర్వ్, పౌనఃపున్య వక్రం అంటారు. పౌనఃపున్య వక్రం. నాలుగవది సంచిత పౌనఃపున్య వక్రాలు. సంచిత పౌనఃపున్య వక్రాలు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అంటారు. సంచిత పౌనఃపున్య వక్రాలు. ఇవి మళ్ళీ 2 టైప్స్, ఆరోహణ అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాలు. సో వీటి గురించి మనం ఈ క్లాస్లో చెప్తాం. ఓకే, హిస్టోగ్రామ్ అంటే సోపాన చిత్రం. ఆ సోపాన చిత్రాన్ని ఎలా గీయాలి. అట్లాగే నెక్స్ట్ పౌనఃపున్య బహుభుజి, దాన్ని ఎలా గీయాలి. ఇవన్నీ కూడా రేఖాచిత్రాలు ఉంటాయి, గ్రాఫ్స్ అన్నమాట. గ్రాఫ్స్ని ఎట్లా గీయాలన్నది చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటిది, సోపాన చిత్రం. సోపాన చిత్రం అంటే ఏంటంటే ఎట్లా గీయాలంటే, మనకి ఏమి ఇస్తాడంటే తరగతి అంతరాలు పౌనఃపున్యాలు ఇస్తాడు. దానికి మనం సోపాన చిత్రం గీయాలంటే, హిస్టోగ్రామ్ గీయాలంటే ఏం కావాలంటే, ఏ విధంగా గీయాలంటే, సోపాన చిత్రం అంటే అర్థం ఏంటంటే, హిస్టోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే తరగతి యథార్థ హద్దులకి నిర్మించిన ఆసన్న దీర్ఘచతురస్రాలని, ఆ రేఖాచిత్రాన్ని మనం హిస్టోగ్రామ్ లేదా సోపాన చిత్రం అంటాం. తరగతి యథార్థ హద్దులు లేదా దాన్నే మనం ఏమంటాం అంటే, యథార్థ హద్దులు అంటేనే తరగతి హద్దులు అన్నమాట. తరగతి హద్దులకి నిర్మించిన ఆసన్న దీర్ఘచతురస్రాలు. అవి ఎలా రావాలన్నమాట, దీర్ఘచతురస్రాల కింద రావాలి. ఆసన్న అంటే పక్కన రావాలన్నమాట. సో దానికి సంబంధించి ఎలా గీస్తామంటే, మనం ఎక్స్ అక్షం మీదేమో తరగతి అంతరాలు తీసుకుంటాం. ఎక్స్ అక్షం మీద తరగతి అంతరాలు ఏంటి, వై అక్షం మీదేమో పౌనఃపున్యాలు తీసుకుని గీయబడినటువంటి ఆసన్న దీర్ఘచతురస్రాలని మనం ఏమంటామంటే పౌనఃపున్య సోపాన చిత్రం అంటారు. అన్ని పౌనఃపున్య సోపాన చిత్రం. ఇంచేతన మనం ఏం చేస్తామంటే, కరెక్ట్గా ప్రతి తరగతి యొక్క పొడవుని ఎక్స్ అక్షం మీద వచ్చేలా తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వాడు ఇచ్చింది చెప్పండి, ఒక ఇచ్చాడు కదా తరగతి అంతరాలు పౌనఃపున్యాలు చెప్పండి. వాడు ఏమి ఇచ్చాడు, 0 to 10, 10 to 20, 10 to 20, 20 to 30, 30 to 40, 30 to 40, 40 to 50, 40 to 50, 50 to 60, 50 to 60, 60 to 70, 60 to 70. వీటికి పౌనఃపున్యాలు ఏమని ఇచ్చాడు, 5, 11, 19, 21, 16, 10, 8. సో మనం ఉదాహరణకి చూడండి. ఇది ఎక్స్ అక్షం, ఇది వై అక్షం, ఇది 0. సో ఎక్స్ అక్షం మీద, ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలనుకున్నాం మనం, క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాం. వై అక్షం మీదేమో ఫ్రీక్వెన్సీ.
తరగతంతరాలు ఎలా తీసుకుంటున్నానంటే 10 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఒక యూనిట్. ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్. సారీ, ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక సెంటీమీటర్గా భావించవచ్చు మనం. ఇది ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అక్షరం మీద ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ కింద తీసుకుంటాం. అంటే 0 నుంచి ఇక్కడికి 10 అన్నమాట. 0 to 10 తరగతి అన్నమాట. ఈ వెడల్పు 0 to 10 తరగతిని సూచిస్తుంది. నెక్స్ట్ 10 to 20. ఈ వెడల్పు 10 to 20 తరగతిని సూచిస్తుంది. 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. ఈ విధంగా మనం తరగతి అంతరాలని ఎక్స్ అక్షం మీద సూచిస్తాం. ఇక వై అక్షం మీద పౌనఃపున్యాలు 5, 11, 19, 21, 16, 10, 8 ఉన్నాయి కదా. బహుశా 1 సెంటీమీటర్ చొప్పున తీసుకుంటే 21 వచ్చేలా లేవు కాబట్టి 2 ఒక సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 2 యూనిట్స్ కింద తీసుకున్నాం. 2 యూనిట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి పౌనఃపున్యాలు 2 పౌనఃపున్యాలు అనమాట. ఇక్కడికి 6 బస్సు సరిపోతాయో లేదో కూడా చూద్దాం. ఇది 6 ఇక్కడికి 8, 10, 12, 14, 16, 18 తర్వాత రావాలి కాబట్టి అంచేతను ఇంకా మనం తగ్గించి ఏం చేద్దామంటే 4 చొప్పున తీసుకున్నాం. 4 అంటే 4 అంటే ఇప్పుడు మరి ఎన్ని 10 కదా. 10 అంటే మళ్ళా ఇది అవుతుంది. 4 కన్నా 5 తీసుకున్నాం. 5 చొప్పున తీసుకున్నాం. 5, 10, 15, 20. ఓ పని చేయొచ్చు లేదా కిందకి వెళ్ళామనుకో ఇక్కడి నుంచి తీసుకున్నాం అనుకో సరిపోద్దేమో కదా. ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకో అప్పుడు 2 అంటే కొంచెం క్లారిటీగా వస్తుంది. ఓకే, ఒక్కసారి జస్ట్ స్టాప్. ఈ వెడల్పుని 20 to 10 తరగతిని తీసుకున్నాం. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 70. ఇటువైపు వచ్చేసరికి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్ కింద తీసుకుంటే ఇక్కడికి 2, ఇది 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ఇక్కడికి వచ్చేసరికి ఇది 20. ఇప్పుడు ఎలా నిర్మించాలంటే దీర్ఘచతురస్రాలు నిర్మించాలి. ఆసన్న అంటే పక్క పక్కన ఆనుకుని. సో 0 to 10 తరగతి ఎన్ని విలువలు ఉన్నాయి? 5. అంటే 0 to 10 ఉన్నాయి. ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుగా తీసుకుని పొడవు అంటే ఇలా వస్తుంది కదా, ఈసారి అట్టనే చూస్తాం అనమాట. పొడవుని ఫ్రీక్వెన్సీగా తీసుకోవాలి. 5 అన్నాడు. 5 అంటే ఇక్కడికి 4 కదా, ఇక్కడికి 6 అంటే ఖచ్చితంగా మధ్యలో ఉన్న ఈ నీలం దగ్గరికి వస్తుంది కాబట్టి 0 నుంచి 10 వరకు మనం ఏం చేస్తామంటే 0 నుంచి 10 వరకు ఇక్కడికి సో ఈ దీర్ఘచతురస్రం ఏం సూచిస్తుంది అన్నమాట? 0 to 10 తరగతి 5 పౌనఃపున్యాలని సూచిస్తుంది. అర్థమైందా? దీన్ని అనుకుని మళ్ళీ 10 to 20 ఎన్ని ఇప్పుడు 11. 10 to 20 11 పౌనఃపున్యాలు. సో 10 to 20 ఈ వెడల్పుతోటి మనం ఒక దీర్ఘచతురస్రాన్ని నిర్మిస్తాం. ఇక్కడికి 10, ఇక్కడికి 11 కాబట్టి ఇక్కడి నుంచి ఇలా చూసుకోండి. దీనికి ఇలా పొడిగించి ఇక్కడ వరకు ఉంది. దీన్ని కలిపేసుకుంటాం అన్నమాట. ఇది
10 to 20 11 ఫ్రీక్వెన్సీస్ని సూచించే దీర్ఘచతురస్రం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ 20 to 30 ఎన్నయ్యి 19. ఈ 20 to 30 19 అంటే ఇక్కడ 16 ఇక్కడ 18 కాబట్టి ఇది 19 కాబట్టి ఇక్కడ నుంచి 19 వరకు ఇలాగ దీనికి పొడిగించేయండి. ఇక్కడ వరకు పొడిగించేస్తాం. ఇది 19 ఇలా అడ్డంగా ఇది తీసుకొస్తాం. ఇది ఇక్కడ నుంచి ఇది 20 to 30 తరగతి యొక్క ఆసన్న దీర్ఘచతురస్రం 19. నెక్స్ట్ 30 to 40 అంటే ఈ వెడల్పుతోటి దీర్ఘచతురస్రాన్ని ఆసన్న దీర్ఘచతురస్రాన్ని నిర్మించాలి. దాన్ని 21 కాబట్టి ఇంకి పైకి 21 ఇక్కడ వరకు అని చెప్పుకున్నాం కదా. ఇది తర్వాత ఇక్కడ వరకు తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది 20 to 30 to 40 తరగతి యొక్క ఆసన్న దీర్ఘచతురస్రం. ఈ పౌనఃపున్యాన్ని సూచించాలి. నెక్స్ట్ 40 to 50 వచ్చేసరికి మళ్ళీ తగ్గిపోయింది. 16 అంటే ఇక్కడ 14 ఇక్కడ 16 కాబట్టి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ వరకు గీసి ఇక్కడ నుంచి ఈ దీర్ఘచతురస్రాన్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత 50 to 60 ఎంత 10. 50 to 60 ఎంత 10 కాబట్టి 6 8 10 ఇక్కడికి అంచేతన ఇలాగా ఈ దీర్ఘచతురస్రాన్ని దీన్ని ఆనుకుని మనం ఇలా గీస్తాం. సో ఇది 50 to 60 తరగతి యొక్క ఆసన్న దీర్ఘచతురస్రం. నెక్స్ట్ తర్వాత చివరి 60 to 70 వచ్చేసరికి 8 కాబట్టి 8కి ఎదురుకుండా ఇక్కడ 8 పౌనఃపున్యానికి ప్రపోర్షనేట్ గా అనుపాతంగా మనం ఇది ఈ దీర్ఘచతురస్రాన్ని నిర్మిస్తాం. సో ఇది పౌనఃపున్య సోపాన. ఓకే. సో ఈ విధంగా మనం దీర్ఘచతురస్రానికి ఇచ్చిన వర్గీకృత దత్తాంశానికి పౌనఃపున్య సోపాన చిత్రం లేదా హిస్టోగ్రామ్ ని నిర్మించే విధానం. ఓకే, అర్థమైంది? ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటారు. ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ దీన్ని ఎలా గీయాలంటే తరగతి మధ్య విలువలను x అక్షం మీద తీసుకుని ప్రతి తరగతి యొక్క మధ్య విలువలు x అక్షం మీద వచ్చేలా తీసుకుని పౌనఃపున్యాలను y అక్షం మీద వచ్చేలా తీసుకుని ఆ బిందువులని వరుసగా సరళ రేఖా ఖండాలతో ఆ బిందువులు కలుపుకుంటూ మనం రేఖలతోటి స్కేల్ తోటి కలుపుకుంటూ వస్తే ఏర్పడిన ఆ పటమే ఆ రేఖాచిత్రమే పౌనఃపున్య బహుభుజాంగం. అంటే యాక్చువల్గా ఎలా చేయాలంటే ఇప్పుడు మాది ఇదంతా చెరిపేసేసి ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ తరగతి మధ్య విలువలు తీసుకుంటాం. అంటే అసలు దీనికి మళ్ళీ మనం ఏం వేసుకుంటాం అనమాట. పౌనఃపున్య బహుభుజి కట్టడానికి దీనికి ఏం వేసుకోవాలి, మధ్య విలువలు ఎక్స్ వేసుకోవాలి. మధ్య విలువలు ఎలా అవుతాయి, 0 to 10 అంటే ఎలా వస్తుందని చెప్పాను నేను. 0 + 10/2 అంటే 5, 10 + 20 అంటే 30/2 అంటే 10, 45. ఇప్పుడు మనం బిందువుల కింద గుర్తిస్తాం. ఇది ఇందాక దానికి దీనికి తేడా ఏంటంటే ఇందాక మనం పౌనఃపున్య సోపాన చిత్రంలో దీర్ఘచతురస్రాల కింద చూపించాం. ప్రతి తరగతి అంతరాన్ని
తరగతి మధ్య విలువలను x అక్షం మీద తీసుకుని ప్రతి తరగతి యొక్క మధ్య విలువకి అనుగుణంగా పౌనఃపున్యం ఎంతో దాన్ని సూచించే బిందువుల్ని గుర్తించి ఆ బిందువుల్ని కలిపేస్తాం. ఏంటి ఇప్పుడు ఒక చిన్న ఈజీ మెథడ్ చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ మనం సోపాన చిత్రం గీసేస్తే ఏం చేసేస్తే వచ్చేస్తుందంటే మనం ఇప్పుడు 0 to 10 తరగతి యొక్క మధ్య విలువ ఎంత? 5. చూసారా 5 అంటే ఇది అన్నమాట. 5 అంటే ఇది కదా. ఇప్పుడు ఈ 5కి అనుగుణంగా పౌనఃపున్యం ఎంత? 5. సో 5 అంటే ఇదే కదా. సో అంటే ఎక్కడికి రావాలన్నమాట? ఇలా పైకి వచ్చి ఇలా ఈ పక్కకు వస్తే ఈ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ అవుతుంది అవునా? అంటే ఏం చేసేస్తే సరిపోతుందంటే ఇలా సోపాన చిత్రం గీసేస్తుంటే పై వెడల్పుని మధ్య విలువ మధ్య ఏదైతే వస్తుందో అక్కడ పాయింట్ కింద నోట్ చేసేస్తే వచ్చేస్తుంది చూడండి. ఇది అలా 10 to 20. 10 to 20కి మధ్య విలువ ఎంత? 15. ఇదిగో ఇది. దానికి సంబంధించిన పౌనఃపున్యం ఎంత? 11. ఇది 11 అంటే ఇక్కడ ఈ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ అంటే ఏమవుతుంది? ఈ పైన ఉన్న వెడల్పుని కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఏదైతే అయిందో అదే బిందువు అవుతుంది. సో ఇది అవుతుంది. అట్లాగే దీనికి మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా ఇదిగో ఈ బిందువు అవుతుందని చెప్పచ్చు. దేనికి? 20 to 30 అంటే 25కి సరిపడగా 10 ఎంతది? 19 అన్నమాట. 25 మధ్య విలువకి 19 పౌనఃపున్యానికి సరిపడేగా ఈ బిందువుని ఇట్లా సృష్టించవచ్చు. తర్వాత దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఈ పైన ఈ బిందువు అవుతుంది. సరిగ్గా సెంటర్ అన్నమాట. పై వెడల్పుకి సెంటర్ పాయింట్ ఇది. అట్లాగే దీనికి వచ్చేసరికి సెంటర్ పాయింట్ ఇదిగో ఇది. అలాగే దీనికి వచ్చేసరికి సెంటర్ పాయింట్ ఇదిగో ఇది. దీనికి వచ్చేసరికి సెంటర్ పాయింట్ ఇదిగో ఇది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా దేంతో కలిపేయాలి? మనం స్కేల్తో వరుసగా అవగాహన తర్వాత ఒకటి కలుపుకుంటూ వచ్చేయాలి. సో ఇది కలిపేసేయాలి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమో ఇక్కడికి, ఇక్కడ నుంచి ఏమో ఇక్కడికి, ఇక్కడ నుంచి ఏమో ఇక్కడికి, ఇక్కడ నుంచి ఏమో ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే యాక్చువల్గా అయితే ఇదే ఈ పౌనఃపున్య సోపాన చిత్రాలు లేకపోతే ఇలా కనిపిస్తాను, ఇలా కనిపిస్తాను. అండి ఇప్పుడు మనం కావాలంటే చెప్పేసుకోవచ్చు. పౌనఃపున్య బహుభుజి అంటే మనం ఆల్రెడీ పౌనఃపున్య సోపాన చిత్రం గీసాం కాబట్టి దాని నుంచి గీసేసాం. ఇది మామూలుగా డైరెక్ట్గా వాడు అడిగాడు అనుకోండి పౌనఃపున్య బహుభుజి గీయమని, అప్పుడు మీరు ఈ ముందు ఈ గీరు కదా, దానికి ఏం చేస్తారన్నమాట? దీని యొక్క మధ్య విలువ ఎంతో చూసుకుని దీనికి మధ్య విలువ అనుగుణంగా ఈ పౌనఃపున్యం ఎంతో చూసుకుని అక్కడ ఆ బిందువులు గుర్తుంచుకుంటా పోతారు. గుర్తుంచుకుని వాటిని వరుసగా కలుపుకుంటా పోతే వచ్చే ఆ రేఖాచిత్రాన్ని మనం ఏమంటామంటే పౌనఃపున్య బహుభుజి అంటాం. పౌనఃపున్య బహుభుజి. అర్థమైందా? ఏంటి ఇప్పుడు మూడో దాని దగ్గరికి వెళ్ళొచ్చా? మూడవది ఏం లేదు, పౌనఃపున్య వక్రం అంటే కూడా సేమ్ ఇదే అంటే తరగతి మధ్య విలువలేమో x అక్షం మీద తీసుకుంటాం, మధ్య విలువ y అక్షం మీద ఏమో పౌనఃపున్యాలు తీసుకుని ప్రతి తరగతి యొక్క మధ్య విలువకు అనుగుణంగా పౌనఃపున్యాలకు అనుగుణంగా ఆ బిందువులు ఏంటో గుర్తించి వాటిని ఒక సరస వక్రం అంటారు. అంటే ఒక స్మూత్ కర్వ్ కింద కలిపేస్తే, అర్థమవుతుందా? స్మూత్ కర్వ్ కింద కలిపేస్తే దాన్ని ఏమంటారంటే పౌనఃపున్య వక్రం అంటారు. అంటే ఇప్పుడు దీన్ని ఇవన్నిటిని ఒక దృష్టిలో చూసుకుంటూ ఇట్లా ఇలా చేతితోటి అనమాట, చేతితోటి ఇలా కలిపేశారనుకోండి, ఇలా ఒక స్మూత్ కర్వ్ కింద ఇట్లా కలిపేశారనుకోండి, దీన్ని ఏమంటారంటే స్మూత్ కర్వ్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే పౌనఃపున్య వక్రం అంటారు. అర్థమవుతుందా ఏంటి?
అంటే మీకు ఒకటే గమనించండి, ఈ తరగతి విలువలు బాగా దగ్గరగా ఉన్నాయనుకోండి, తరగతి అంతరాలు, అప్పుడు పౌనఃపున్యాలు కూడా బాగా దగ్గరగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు పౌనఃపున్య బహుభుజి గీసినా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్తో కలిపిన ఇంచుమించుగా అది కర్ర చేతితో కలిపిన ఒకేలా ఉంటుంది అన్నమాట. అది కానీ బాగా వెడల్పుగా ఉండి పౌనఃపున్యాలు దూరం దూరంగా ఉంటే మాత్రం కొంచెం తేడా కనిపిస్తుంది, కానీ లేకపోతే ఆ రెండు ఒకేలా కనిపిస్తుంది. సో పౌనఃపున్య వక్రం అంటే ఇది. సో పౌనఃపున్య వక్రానికి పౌనఃపున్య బహుభుజికి పెద్ద తేడా ఏం లేదు. సేమ్ x అక్షం మీద తరగతి మధ్య విలువలు తీసుకుంటున్నాం, y అక్షం మీద పౌనఃపున్యాలు తీసుకుని ప్రతి తరగతికి సంబంధిత పౌనఃపున్యానికి సంబంధించిన దాని బిందువుల్ని గుర్తించి ఆ బిందువుల్ని ఒక స్కేల్ తోటి కలుపుకుంటూ వెళ్తే అది పౌనఃపున్య బహుభుజి అవుతుంది. ఒక స్మూత్ గా చేతితోటి కలుపుకుంటూ వచ్చేస్తే అది పౌనఃపున్య వక్రం. అర్థమైందా? ఓకే, ఓకే స్టార్ట్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కరెంట్. ఓకే, ఒక నిమిషం. పౌనఃపున్య వక్రాలు గీయాలంటే రెండు రకాలైనటువంటి వక్రాలు ఉంటాయని చెప్పాను నేను. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం, అవరోహణ సంచిత పౌనఃపున్య. ముందు ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం గీయాలంటే ముందుగా మనం ఏం చేసుకోవాలంటే తరగతులకి ఎగువ హద్దులు వేసుకోవాలి, అలాగే ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు వేసుకోవాలి. అది చేయాలి. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం గీయాలంటే మీరు ఏం చేయాలి? తరగతులకి ఏం వేసుకోవాలి? ఎగువ హద్దులు వేసుకోవాలి.